Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అందరికీ వచ్చు, కాకపోతే నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. ఇప్పుడైతే చికెను నేను ఫస్ట్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. చికెను చిన్న చిన్న కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్, ఒక ఎగ్ కూడా వేసుకున్నాను. ఇందులోను వేసుకొని మొత్తం నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది ఆయిల్లో వేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ మ్యాగ్నేట్ చేశాను కదా, ఇందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కలిపి నేను అయితే ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఇది ముక్క అయితే బాగుంటుంది నానితే. ఒకవైపు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇదిగో ఇదైతే ఉడికించుకుంటున్నాను. చికెన్ మొత్తం ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసుకున్నాను నేనైతే. ఇలా విడివిడిగా వేసుకోండి, బాగా వస్తుంది. ఇలా ఏగిపోయింది, ఇది తీసేసుకుంటున్నానండి నేను. మరీ ఎక్కువ ఏగితే బాగోదు. నేనైతే కలర్ వేయలేదు. మిగతా ఇంకో కొద్దిగా ఉంటే అది కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఇది రెండోసారి వేసుకున్నానండి. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా తీసేసుకున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకుంటారు. వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇది బాగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఉన్న అందులో ఆయిల్ బయటకు వచ్చి స్మెల్ అయితే భలే ఉంటుంది, టేస్ట్ కూడా. ఇది వేయించుకున్నాక మనం మిక్స్ చేసిన గుడ్డు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న గుడ్డు ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా
అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. నేను క్యాప్సికమ్ ఒకటే ఉంది, నేను క్యాప్సికమ్ వేసుకున్నాను. నా దగ్గర క్యారెట్ బీన్స్ కానీ ఇంకేమీ లేవు వెజిటేబుల్స్. ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఒకటే వేసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ వేసుకోవచ్చు. చికెన్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని కలుపుకున్నారు. చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్. చూసారా ఎంత బాగుందో రైస్. కొద్దిగా గరం మసాలా పొడి, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను, చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుంటున్నాను నేను. చిల్లీ సాస్ కొద్దిగా వేసుకున్నాను, సోయా సాస్ కొంచెం, కారం కొద్దిగా వేసుకుంటున్నాను. ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడిగా మనం తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.